మంచు ఫ్యామిలీ నుంచి ప్రజెంట్ ఉన్న స్టార్స్లో మంచు మనోజ్ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ను తెచ్చుకున్నాడు. అయితే పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్లో కూకట్పల్లిలో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తమ కొత్త సామాజిక సేవా సంస్థ ఐక్య ధైర్య సేనా సమితిను అధికారికంగా ప్రారంభించారు. యూనిటీ, కరేజ్, సర్వీస్, ఇంపాక్ట్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడిన రాకింగ్ మనోజ్ మంచు భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ను ప్రారంభించామని చెప్పారు. మంచు ఫ్యామిలీ నుంచి ప్రజెంట్ ఉన్న స్టార్స్లో మంచు మనోజ్ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ను తెచ్చుకున్నాడు. అయితే పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్లో కూకట్పల్లిలో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తమ కొత్త సామాజిక సేవా సంస్థ ఐక్య ధైర్య సేనా సమితిను అధికారికంగా ప్రారంభించారు. యూనిటీ, కరేజ్, సర్వీస్, ఇంపాక్ట్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడిన రాకింగ్ మనోజ్ మంచు భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ను ప్రారంభించామని చెప్పారు.